ముందు నిలబడే అవకాశం కల్పించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, ఈ సమావేశాన్ని విచ్చేసినటువంటి భూమిత్రరాజ్ శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా నా మిత్రుడు వలవల బాబ్జీ గారికి, రామరాజు గారికి, అదేవిధంగా ఎత్తగోడ తాతాజీ గారికి, నారిని తాతాజీ గారికి, ఈ సమావేశం ఇచ్చేసిన 4.5 సంవత్సరాల జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికులకు వీర మహిళలు కూడా పాదాభివందనం చేస్తూ, అంతేకాకుండా బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. 2014 నుంచి 19 వరకు పురపాలక సంఘంలో నేను ₹1 కూడా అవినీతి చేయకుండా మరి ఆ రోజు ఈ పట్టణాన్ని పరిపాలన సంగతి మీకు తెలుసు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 2019 సంవత్సరంలో ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందాం. అయినప్పుడు కూడా నిజాయితీగా పనిచేసి మీ అందరి కష్టాల్లో ఉండి, కరోనా సమయంలో మీకు అందరి కష్టాల్లో ఉండి మీ ఇంటికి పెద్దగా ఉన్న విషయం మీ అందరికి తెలుసు. ఈ రోజు మీరు చూపించే అభిమానానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశం అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటే చెప్తా ఉన్నా, పెద్దలు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి సమయం ఎక్కువ ఇవ్వాలి. నేను ఎప్పుడూ మనం మాట్లాడుకుంటాం. ఈ ఊరు పట్టిన దౌర్భాగ్యం మీకు తెలుసు. 2019 సంవత్సరంలో ప్రజాస్వామ్య కూని అయితే 2024లో మళ్ళీ బతికించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి కూటమి అభ్యర్థిని గెలిపించాలి రాష్ట్రం అంతా అని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నా. ఇవాళ మీకు ₹1000 ఓటు ఎక్కువిస్తే మీరు నష్టపోయేది 5 సంవత్సరాలు ₹60,000. ఎందుకంటే మనం మేనిఫెస్టోలో ₹4,000 పెన్షన్ పెట్టాం, ఉచిత బస్ సర్వీస్ పెట్టాం, ప్రతి ఇంటికి ₹1,500 మహిళకి ఇచ్చే విధానం పెట్టుకున్నాం. మరి ఇంకా మేనిఫెస్టో రాబోతా ఉంది. ఇవాళ మీ ₹1000 కోసం చూస్తే మీరు ఒక్కో కుటుంబం ఒక్కో మనిషి నష్టపోయేది 60,000గా మీరు గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నా. ఇంకొకటే ఒక విషయం, ఇక్కడున్న కొట్టు సత్యనారాయణ కానీ వాళ్ళ ముఖ్యమంత్రి కానీ ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేసి మేం ప్రజలాస్తి తినలేదు, ప్రజల కోసమే బతుకుతున్నాం అని చెప్తే నేను పోటీ నుంచి విరమించుకుంటా. మీరందరూ కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మందులో దోచుకున్నారు, మట్టిలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఆఖరికి బ్రాందీ షాపుల్లో కొట్లు కూడా కమిషన్ తీసుకుని బతికినటువంటి ఈ కొట్టు సత్యనారాయణ నాకు పోటీ కాదు. నీకు నా డబ్బుకే పోటీయే తప్ప, నీ డబ్బుకి నాకే పోటీ తప్ప నువ్వు నాకు పోటీయే కాదని ఈ సభాముఖాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నువ్వు ఎప్పుడైనా బయటకు వచ్చి ఈ ఊరు అభివృద్ధి గురించి ఆలోచించావని కూడా అడుగుతా ఉన్నా. ఈ ఊరిని దోచుకు తిని 100 కోట్లు సంపాదించిన వ్యక్తి ఈ కొట్టు సత్యనారాయణ. అలాంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి అతను ఉప ముఖ్యమంత్రి ఇచ్చాడంటే అతను ఎంత అవినీతి పరుడో మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి చేశాడు. కాబట్టి ఈ సన్నాసి ప్రభుత్వాన్ని పంపించవచ్చుగా కోరుకుంటూ మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవచ్చుగా కోరుకుంటున్నా. జై జనసేన. వేదిక పైన ఉన్న